రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరేవ్ అలేవ్ కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్. నారాయణపేట జిల్లాలో ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అంటూ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పిలుపునిచ్చారు. గ్రామ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని మరియు వాహనదారులు డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ దామరకిద్ద గుండుమల్ గ్రామ సభలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అరేవ్ అలేవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడమే లక్ష్యంగా అరేవ్ అలేవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దామరకిద్ద టౌన్ గుండుమాల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం అరేవ్ అలేవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలియజేశారు. ఇతర మరణాల కంటే రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయని, వీటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ డిఫెన్స్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కృషి చేయాలని, ఇట్టి కృషి అనేది ప్రతి గ్రామం నుండి మొదలవ్వాలని, గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నల్లపు లింగయ్య, సిఐలు శివశంకర్, సైదులు, ఆర్టీఓ మెగా గాంధీ, ఎంఆర్ఓ తిరుపతయ్య, ఎంపీఓ ఉదయ్, గ్రామ సర్పంచ్ కంకిరెడ్డి, ఉప సర్పంచ్, పిఎస్సిఎస్ చైర్మన్ ఎస్ఐలు రాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణం ఎక్కడ కూడా ఎవరు కూడా చనిపోయేటట్టు ఈ రోడ్ ప్రమాదం వల్ల చనిపోయేటట్టు మనం చూసుకోవాలని మనందరూ కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకుంటున్నాము. ఈ ప్రతిజ్ఞ తీసుకొని మనమందరూ ఈ ఒక ప్రజాపాలన ఈ అరేవ్ అలేవ్ కార్యక్రమం ఏమున్నాయో ఈ కార్యక్రమాన్ని యశస్విగా మనం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ లాగా ఎప్పటికైనా ఉంటారు. ప్రతి ఒక్క రెజల్యూషన్లో, గ్రామ సభ రెజల్యూషన్లో ప్రతిసారి మీరు ఒక కెమెరా పెట్టుకోవడం కానీ, ఒక దగ్గర లైట్ లేకపోతే అది లైట్ పెట్టడం కానీ, స్పీడ్గా వెళ్ళే దగ్గర ఒక స్పీడ్ బ్రేకర్ లాంటివి పెట్టుకోవడం కానీ, రిఫ్లెక్టర్స్ మెయిన్ రోడ్ ఉంటే రిఫ్లెక్టర్స్ పెట్టుకోవడం, ఇలాంటి ప్రతిదీ కూడా ఇప్పటి నుంచి తీసుకొని ఈ ఊర్లో ఇట్లా జరగకుండా మనం అందరూ కూడా చూసుకోవాలా. అది మన జిల్లాలో ఈ 100 మందిది మనం ఒక 20 మంది వరకు కిందికి తీసుకురాలి. అంటే 100 పీపుల్ని 20 పీపుల్ వరకు 80% రిడక్షన్ మనం ఈ రోడ్ ప్రమాదం వల్ల చనిపోయే వాడిని తీసుకురావాలా. మీ గ్రామంలో ఈ 11 మందిని మన
ప్రెసిడెంట్ సర్పంచ్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక ఒక కమిటీ చేయడం జరిగింది. లేదంటే చాలామంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, అలాగే ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతసేపు వినండి, వెనక అయిపోతుంది స్పీచ్. మీరు ఏం చేయాలంటే పిల్లలు, మీ తండ్రి ఎవరు బయటికి వెళ్తారో బైక్లో, వాళ్ళు హెల్మెట్ లేకుండా బయట వెళ్ళకూడదు, అట్లా చూసుకోవాలా. ఏజ్ ఎవరున్నారో మీ బిడ్డ లేదంటే మీ ఇంట్లో ఎవరైనా సరే బైక్ ఉన్న వాళ్ళు వితౌట్ హెల్మెట్ బయట వెళ్ళకుండా మీరు జాగ్రత్త వహించాలా. సో ఇక్కడికి వచ్చిన మీరు ఇది చేస్తే ఎలాంటి ఒక ప్రమాదం మనం తప్పించవచ్చు. మన జిల్లాలో ఒక సంవత్సరానికి మర్డర్ వల్ల చనిపోయేది 20 మంది అయితే ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయారు 100 మంది, అంటే 4 times ఎక్కువ. సో నిన్న కూడా ఇక్కడ ఒకటి చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిపోయినాయి. సో ఈ ఊర్లో, ఈ గ్రామాల్లో ఇంకా ఇలాంటి ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు. దానికి బాధ్యత మా గ్రామస్తులందరూ కూడా తీసుకోవాలి. ఏదో ఆ ఇల్లులో ప్రమాదం జరిగింది వాళ్ళు చూసుకోవాలంటూ కాదు. ప్రివెన్షన్ అంటే ఇలాంటి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలా. దాని కొరకు ఈ కమిటీ చేయడం జరిగింది. ఈ కమిటీ ఇక్కడ ఏం చెప్తారో, వీళ్ళు విలేజ్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ అని వీళ్ళు ఇక్కడ మీకు ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. గ్రామ సభలో చాలా యాక్టివిటీస్ని వీళ్ళు చెప్తారు. వీళ్ళు చెప్తే మన పోలీస్ తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి చెప్పినట్టు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.